హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసుర లవ్ అండ్ వార్ 47 ఎపిసోడ్ యార్. ఆఫీస్లో క్షణం తీరిక లేకుండా వర్క్లో బిజీ అయిపోయాడు దేవ్. 2-3 సార్లు వచ్చింది తన అక్క కోసం చెప్పాలని చైత్ర. దేవ్ బిజీగా ఉండడం చూసి చెప్పలేక తిరిగి వెళ్ళిపోయింది. సార్ మీతో ఏదైనా మాట్లాడాలనుకుంటా మేడం, వెయిట్ చేస్తున్నారు అన్నాడు సుధీర్. లంచ్ అవర్ దాటిపోయింది, నువ్వు లంచ్ చేసే అని సీట్ నుండి లేచాడు దేవ్. ఒకసారి మేడంని పిలవమంటారా అని అడిగాడు సుధీర్. నో, తనే వస్తుంది, యూ కెన్ గో అని పర్సనల్ రూమ్కి వెళ్ళాడు దేవ్. సుధీర్ వెళ్ళడం చూసి దేవ్ క్యాబిన్కి వచ్చింది చైత్ర. స్టాఫ్ అంతా లంచ్ చేయడానికి కింద డైనింగ్ హాల్కి వెళ్ళిపోయారు. లంచ్ క్యారియర్ తీసి టేపై మీద పెట్టి తన రూమ్లోకి వెళ్ళింది. బ్యాక్ నుండి హక్ చేసుకుని, మొహం ఏంట్రా అలా వడిలిపోయింది, నిద్ర సరిపోక అని భుజం మీద చుబుకు వంచి అడిగాడు దేవ్. లంచ్ చేయొద్దు కానీ పద, లేట్ అయింది అంది మెల్లగా. ఎంత సెన్సిటివ్ అయితే ఎలానే, నీ అక్క కోసం చెప్పాలనుకున్నందుకే ఎంత మదన పడిపోతున్నావు, దానికి రియాలిటీ తెలిస్తే ఏమైపోతావో అనే భయం నాకు కలుగుతుంది. నిన్ను స్ట్రాంగ్ చేయాలరా అని మనసులో అనుకుని, నాతో ఏమైనా మాట్లాడాలా చైతు అని లాలనంగా అడిగాడు దేవ్. ముందు లంచ్ చేద్దాం శివ, పద అంది చైత్ర. ఓకే, ఫ్రెష్ అయ్యరా అని బయటికి వెళ్ళాడు. ఏంటి గుండె దడగా ఉంది, అసలు మ్యాటర్ చెప్పకుండానే నేను చెప్పింది విన్నాక శివ రియాక్ట్ ఎలా ఉంటుందో. అమ్మ సాంబవి, నువ్వే నా ధైర్యానివి అనుకుంది చైత్ర. సోఫాలో కూర్చుని జానుకి కాల్ చేశాడు దేవ్. లిఫ్ట్ చేసి హలో అన్నయ్య, స్టార్ట్ అయ్యాను అంది జాను. బావగాడు వచ్చాడా అని అడిగాడు. ఇప్పుడే వచ్చాడు పికప్ చేసుకోవడానికి అని చెప్పింది. లంచ్కి వస్తారా, బయట చేస్తున్నారా? చేసే వస్తున్నాం, మీరు చేసేయండి అని కాల్ కట్ చేసింది జాను. ఇద్దరు లంచ్ చేశాక ఫ్యూన్ వచ్చి క్యారియర్ తీసుకెళ్ళాక చైత్రని ఒడిలో కూర్చోబెట్టుకుని, ఇప్పుడు చెప్పు అన్నాడు. దేవ్ చేతులు పట్టుకుని వేళ్లతో పెనవేస్తూ, నేను చెప్పింది విన్నాక నీ కోపం వస్తే కొట్టు, అంతేగాని మాట్లాడడం మానేయకే, నేను భరించలేను అంటూ బేలమొహం పెట్టింది చైతుపాప. మార్నింగ్ నుండి ఊరించి చంపుతుంది బుర్ర తక్కువ దద్దమ్మ, చెప్పి చావు, తర్వాత సంగతి తర్వాత అని అరిచిపోయింది సోల్పాప. నేను ఏదైనా పాజిటివ్గానే తీసుకుంటాను నెమలి, టెన్షన్ పడకు చెప్పు అని కూల్ వాయిస్తో చెప్పాడు. కళ్ళు గట్టిగా మూసేసి, అది అది నాకు అక్క ఉంది శివ, ఇద్దరం ట్విన్స్, సేమ్ ఒకేలా ఉంటాం. వేద్ గారు ఇష్టపడింది శిశిరాని అంటూ పాట చెప్పింది చైత్ర. తన బాడీ షివర్ అవడం చూసి వెనునిమురుతూ, నాకు తెలుసు చైత్ర అని గంభీరంగా అన్నాడు దేవ్. కళ్ళు తెరచి బేలగా చూస్తూ, క్షమించి, నీకు ముందే చెప్పినందుకు. కోపంతో తనని ఏమైనా చేస్తావనే భయంతో చెప్పలేదు శివ. దానికి కోపం ఎక్కువే కానీ చాలా మంచిది. వేద్ గారే రాంగ్గా థింక్ చేసి ఉంటారు అక్కని పొగుడుకుంది చైత్ర. చిన్నగా నవ్వాడు దేవ్. ఆ నవ్వు చూసి గుబులు రేగి, నిజం శివ, నా మాట నమ్మవా అని ఏడుపు మొహం పెట్టింది చైత్ర. నా నమ్మకం ఓన్లీ నీ మీదే చైత్ర, బట్ అతి మంచితనం కూడా మనకు చేటు తెస్తుంది. నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకుని నిన్ను అనరాని మాటలు అంటుంటే, నేను కాదు వేదిని మోసం చేసింది, అతడు ఎవరో నాకు తెలియదు అని ఒక్క మాట చెప్పకుండా మౌనం వహించావు చూడు, దీనికి మాత్రం నా నుండి క్షమాపణలు ఉండవు నీకు. రేపన్న రోజు నీకు ఏమైనా నిజాలు తెలిసినా తట్టుకునే ధైర్యం తెచ్చుకో. చైత్ర కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావే, సత్యం నాకు బోధపడిందిరా. మా అక్క చాలా మంచిది అని చెప్తున్నావు, ఓకే, తను ఏమైనా మనకెందుకు చెప్పు, నీ వరకు రానంత వరకు సేఫ్ తను. అంతే, తను నిన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తే మాత్రం నాలో రాక్షసుని చూస్తుంది. నీతో కలిసి పెరిగిన నీకే కాదు, పెంచి పెద్ద చేసిన మీ పేరెంట్స్కి కూడా తెలియదు తనేం చేస్తుందో అని చెప్పాగా. తను ఇక మన జోలికి రానంతసేపు భద్రంగా ఉంటుందని మాటిస్తున్నా అన్నాడు దేవ్. అంటే నీ కోపం చూసి సిసి గురించి చెప్తే చంపేస్తావనే భయంతో చెప్పలేదు. నాన్న వాళ్ళకి తెలిసి తట్టుకోలేరు శివ అని. థ్యాంక్ యూ సిసి, మన జోలికి రాదు అని నాకు తెలుసు అని మొహం చాటం చేసింది చైత్ర. ఎంత అయోమయాన్ని వింటే మైదానం, అది నీల ఇన్నోసెంట్ అనుకుంటున్నావా, పక్కా 420 బ్యాచ్, లైవ్లో చూస్తే తట్టుకోలేవేమోరా అనుకున్నాడు దేవ్. డోర్ ఓపెన్ చేసుకుని వచ్చారు దేవ్. చైత్రన్న పొజిషన్ చూసి గిర్రున వెనక్కి తిరిగి, సారీ మేమేం చూడలేదు అని కోరస్గా అన్నారు విధు, జాను. ఇక్కడ అంత లేదు, మూసుకుని తిరగండి అని బేస్ వాయిస్తో చెప్పాడు దేవ్. చైత్ర ఒడి నుండి లేచి నిలబడింది. ముందుకు తిరిగి అంటే రొమాన్స్ మూమెంట్లో ఉన్నారేమో అని పళ్ళెకిరించాడు విధుర్. రే, అది చేసే తాట తీస్తా. మేడం గారు తన ఫ్యామిలీ డీటెయిల్స్ చెబుతూ వాళ్ళ మంచితనం చెబుతుంటే విని ధరిస్తున్నాను అంతే అని వంకరగా అన్నాడు దేవ్. గుర్రుగా చూసి దేవ్ కాలు తొక్కింది చైత్ర. చీమ కుట్టినట్లు కూడా లేక పెద్ద బిల్ల విరిచి మరి కాస్త ఉడికిస్తూ, అవును నీకు సిబ్లింగ్స్ ఉన్నారా చైత్ర అని రాగాలు తీశాడు విధుర్. మీకు అన్నీ తెలిసే నాతో ఆడుకున్నారు కదా అని కళ్ళని మంకెన పువ్వులా చేసింది చైత్ర. చచ్చ,
నీతో మేము ఆడుకోవడం ఏంట్రా నీ అమ్మాయికత్వానికి బాధపడ్డాను నేను. ఇంత ప్యూర్ ఫెరల్స్ మా బావ లైఫ్లోకి వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. మనం ఊహించినవన్నీ నిజాలు కాదు, మా వెనుక చాలా నిగూఢత రహస్యాలుంటాయి. మన వాళ్ళు అనుకొని మీరు ప్రాణాలు కూడా పెడుతున్నారు, అది చాలా రాంగ్. లైన్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. శత్రువులతో చేతులు కలిపి అయిన వాళ్ళకి వెన్నుపోటు పోవడానికి సిద్ధమైంది. ఇది మీ జంటకు ఒక లెసన్ అని చెప్పొచ్చు. అర్థమైందా? ఎవరిని బ్లైండ్గా ట్రస్ట్ చేయకూడదు. నీ శ్రేయస్సు కోరే ఒక అన్నగా చెబుతున్నాను అన్నాడు విదురు. అలా అని అయిన వాళ్ళు నమ్మకుండా ఉంటే నమ్మకం అనే మాటకు అర్థం ఉండదు కదా అన్నయ్య అంది చైత్ర. అందరినీ నమ్మకూడదని చెప్పడం లేదు వదిన, కొందరి గురించి చెబుతున్నాడు. ఒకసారి మోసపోతే సెకండ్ టైం వాళ్ళని దూరంగా ఉంచాలి. వాళ్ళు ఏదో మాయ మాటలు చెప్పి ట్రస్ట్ చేయకూడదు, అదే చెబుతున్నారు. మీ అక్క కోసం నువ్వే డీప్గా థింక్ చేయి. నీకు ఊహ వచ్చినప్పటి నుండి తన బిహేవియర్ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. వేద్ అన్నయ్య ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో నువ్వు నీ కళ్ళతో చూసావు. వాళ్ళ మధ్య ఓన్లీ ఫ్రెండ్షిప్ ఉంటే తనంత డిస్టర్బ్ అవ్వకూడదు కదా. వదిన, మేము ఏం చెప్పినా అది మీ మంచిగా చెబుతున్నాము అని మెల్లగా చెప్పి, నీ మనసు భారం దించుకున్నావు, ఇక హ్యాపీగా ఉండు. అన్నీ అన్నయ్య చూసుకుంటాడు ఓకే అని సైడ్ హాగ్ ఇచ్చింది జాను. మీ అన్నయ్య క్షమించారంట జాను అని బిక్కమొహం పెట్టింది చైత్ర. లవ్లింగ్ ఐస్ చైత్రని చూస్తున్నాడు దేవ్. నీ ఇన్నోసెంట్ని చూసి ఎన్నాళ్ళు ఉంటాడు క్షమించకుండా. నైట్ పస్తు పెట్టేయరా, అప్పుడు గురుడు దారిలోకి వస్తాడని నవ్వాడు విదురు. మధ్యలోకి దూరి బోడి సలహాలు ఇచ్చావనుకో నాన్న నీకే దోవలు తీర్చేస్తాను చూసుకో అని కిల్లింగ్ లుక్ ఇచ్చాడు దేవ్. ఎన్నాళ్ళు ఈ దౌర్జన్యం మేము భరించలేము, మాకు స్వాతంత్రం కావాలి ఈ హిట్లర్ పాలన నుండి అంటూ భారీ డైలాగ్ కొట్టాడు విదుర్. నిజంగానే హిట్లర్ అన్నయ్య అని కచ్చిగా అంది చైత్ర. మౌతుల మీద మూతలు వేయండి, మీకు ఇలా ఉండాలి. బుజ్జి బుజ్జి అని ప్యాంపర్ చేస్తే మా నెత్తినెక్కి కథాకడి డ్యాన్స్ వేస్తారు ఇద్దరు కూడా. మబ్బులన్నీ మాకే దాపరించాయి కర్మ అని గుర్రుగా చూశాడు దేవ్. అమ్మా బ్రెయిన్లెస్ బూటీలు కదా అన్నయ్య అని నవ్వింది జాను. కదా అన్నయ్య, డోరికి సన్నాయి తోడులా తోకలా ఉంటాం అని నెత్తిని ముట్టాడు విదూరు. నిజాలు చెబితే కొడుతున్నాడు అమ్మాయి పిల్లాడు అని మూత తిప్పి, పద మనం కాసేపు గేమ్ ఆడుకుందాం అని చైతన్య లాక్కుని పర్సనల్ రూమ్కి తీసుకెళ్ళి జాను. నాతో ఆటలాడే వయసులో ఆన్లైన్ గేమ్ ఆడుతుందంట నీ చెల్లి నల్లి. విన్నావా, దీని తల్లి నన్ను అల్లాడిస్తున్నారు. నీకు ఇది న్యాయమా బావా అంటూ రాగాలు తీశాడు. ఇడియట్, ఏం వాగుతున్నావురా, ఇలాగే డాన్సులు దొబ్బితే మరో ఏడాది పోస్ట్ పోన్ చేస్తానని నవ్వాడు. అప్పుడు బేబీ బొమ్మతో పెళ్లిపేటలు ఎక్కుతుంది నీ చెల్లి చూసుకో అని ఉక్రోషంగా అడిగారు. అవునా, ట్రై చేసి చూడరా, నీ షేపులు మారకపోతే నన్ను అడగరా అన్నాడు దేవ్. ఫైల్ టేబుల్ మీద పెడుతూ, నా ప్రేమ రుచి చూపిస్తే వెన్నపూసలా కరిగిపోతుంది, అది అసలే అన్నకు తగ్గ చెల్లెలు, ప్రేమరసం కారిపోతుంది కదా ఇద్దరికి అని వంకరగా అన్నాడు విదుర్. ఎంత ప్రేమను పంచుతామో పగ వస్తే అంతకు 10 రెట్లు సాధిస్తాం, అది కూడా మైండ్లో ఫీడ్ చేసుకోరా అని ఫైల్ తీసుకుని చూస్తూ టెండర్ డిస్కషన్లో పడ్డారు ఇద్దరు. విదు డెమో మొత్తాన్ని మార్చేసి టెండర్ కోడ్తో సహా అన్నింటిలో భారీ మార్పులు చేశాడు. బావా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం, వాడు ఎంత అమౌంట్ కోట్ చేస్తాడని అని అడిగాడు విదురు. వాడికి అంత సీన్ లేదు, వాడు అయ్యా అన్నాడు కదా గుంటనక్క, వాడేమి సామాన్యుడు కాదు. నేను బిజినెస్లో రానంతసేపు వాడే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, మర్చిపోయావా? గుర్తుంది. ఓకే చూద్దాం. లయ వెళ్ళిన టైం మంచిదైతే టెండర్ వాడికే వెళ్తుందేమో, ఎంతైనా ప్రేమించి వెళ్ళాడు కదా, లక్లా తుక్కుంటుందేమో అని భుజాలు స్ట్రక్ చేశాడు విదుర్. లక్ని ఒక వంతు మాత్రమే నమ్మాలరా, మన కృషి నమ్ముకో, జయం నీదే అవుతుంది. కృషితో నాసి దుర్భిక్షం అంటారు కానీ లక్తో నాసి దుర్భిక్షం అనరు, అది గుర్తుపెట్టుకో. హార్డ్ వర్క్ పైకి తీసుకెళ్తుంది. అది తెలియక ఎప్పుడు పక్కోళ్ళు పడి ఏడుస్తూ ఈర్ష్య ఆశయ పెంచుకుంటారు అన్నాడు దేవ్. నువ్వు మరీ పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్పకు బావా. ఈ రోజుల్లో ఈజీ మనీ సంపాదించడానికి అలవాటు పడిపోయారు. ఒళ్ళు వంచి చెమట చిందించి కష్టపడి పని చేస్తారేంటి? అంత లేదమ్మా, పక్కోడిది లాక్కోవాలి, ఎదుటివాడి దగ్గర దోచుకోవాలి. అందుకే సైబర్ క్రైమ్ ఇంతగా పెరిగిపోయాయి. మన ఆశగా మనకు చేటు తెస్తుంది. ఒకడు మారడేంటిరా నాయనా అని వాపోయాడు విదురు. దురాసరా అని నవ్వి, రేపు టెండర్ వాడికి వెళ్ళనివ్వను అని లేచి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి ఫైల్ తీసి విదురు ముందు పెట్టాడు దేవ్. ఇదేంటి బావా అని ఓపెన్, ఓ నీ తస్తదియ్య, మరో టెండర్ సిద్ధం చేసావా అని ఆశ్చర్యపోతూ, ఇది ఎప్పుడు చేసావు బావా అంటూ సాగతీశాడు విదురు. వాడు నన్ను ఓడించాలి సాధించాలనే కదా లయ చేతిని అందుకుంది, అలాంటప్పుడు వాడిని ఎందుకు గెలవనిస్తానరా అని కళ్ళు ఎగరేసి, ఇక నుండి వాడి వాటమే వెక్కిరిస్తుంది అని కోపంగా అన్నాడు దేవ్. చచ్చాడు నా కొడుకు, పాపం ముసుగు తొలగించి బయటపడి
వాడు గోరి వాడే తవ్వుకుంటున్నాడు అన్నమాట. 2 నేనే వేయనా? నువ్వు నేను వెళ్ళం. చిన్ను వెళ్తుంది టెండర్ వేయడానికి అని చైర్‌లో ఊగుతన్నాడు దేవ్. మన మాలోకం కదా! అవుతుందంటావా? అని డౌట్ ఎక్స్‌ప్రెస్ చేశాడు విదురు. చూడరా అని నవ్వి సీట్ నుండి లేచి ఒళ్ళు విరిచి పదండి సరదాగా బయటికి వెళ్దాం అన్నాడు దేవ్. పబ్‌కి వెళ్దామా అని ఆశగా అడిగాడు విదురు. ఐబ్రో వేవ్ చేసి నీ ఉడత మొహానికి పబ్ కావాల్సి వచ్చిందా? పాపలను చూసి సొల్లు కాచడానికా? సొగసులు సోయగాలు ఫ్రీ షో బావా, అది అందాన్ని ఆరాధించడం అంటారు అని నికిలించి మడిసి అన్నాక కూసంత కళాపోషణ ఉండాలి బావా, నువ్వు జడ పదార్థం అని పెదవి కరువుగా తిప్పాడు విదురు. మరీ కళాపోషకుడు అయ్యావంటే బెండ్ తీసి బ్యాండ్ వాయిస్తుంది చిన్ను, అది అసలే రాకాసి, మా నీలా చూసుకో అని నవ్వాడు. ఆ పిల్లి పిత్రి మొహంది నన్నేం చేస్తుంది, మందు కొడితే స్టఫ్ సర్వ్ చేశాను తెంగరబుచ్చి అది అని వీక్లీగా నవ్వాడు విదురు. విన్నావు కదరా, అవసరమా మనకు వీడా అన్నాడు దేవ్. స్లో మోషన్లో హెడ్ త్రికోణంలో తిప్పి డోర్ని ఆనుకుని నడ్డి మీద చేపెట్టుకుని అలనాటి సత్యభామలు నిలబడి పళ్ళతోనే కారాల మిరియాలు నూరుతున్న జాను పాపను చూసి హమ్మని ఇరికించేసా బావా అనుకున్నాడు విదుర్. విదుర్ వాళ్ళు లంచ్కి వచ్చిన రెస్టారెంట్కి లయా జయంత్ వచ్చారు. వీళ్ళిద్దరూ ఊసులో పడి లయా వాళ్ళని గమనించలేదు కానీ వీళ్ళిద్దరూ వాళ్ళని చూసి ఎవరి రీజన్తో వాళ్ళు ఇన్నర్లో తగలబడ్డారు. లంచ్ చేస్తూ తీవ్రంగా ఆలోచిస్తూ లయానే పిలిచాడు జయంత్. చెప్పు అని అందామె. మీ పెద్దనాన్న ఢిల్లీలో ఎక్కడుంటాడో అడ్రస్ తెలుసా అని అడిగాడు జయంత్. మొహం చిట్లించి అతని అడ్రస్ నీకెందుకు చేయి అని సీరియస్గా అయ్యింది. కావాలి తెలుసా లేదా అది చెప్పు అంతే అని ఇరిటేట్ అయ్యాడు. తెలీదు అని మెల్లగా అందలయ్య. ఇంట్లో మనిషి గురించి తెలుసుకోవాలి కదలయ్యా అని సాధ్యమైనంత వరకు ఆ కూల్గా చెబుతూ, మనం ఇష్టపడే వాళ్ళ డీటెయిల్స్ మన దగ్గర లేకపోయినా నో ప్రాబ్లం, మనకు ఎనిమి అన్న వాళ్ళని అన్నీ తెలుసుకోవాలి వీక్నెస్తో సహా, అప్పుడే మనం ఏమైనా చేయగలం. నోరేసుకుని పడితే చెడ్డవాళ్ళం అవుతాం, అలా కాకుండా నైస్గా ఉంటూనే నరకాన్ని చూపించాలి అని హితబోధ చేశాడు జయంత్. దాని బాబు మమ్మల్ని ఎవరిని కలవడానికి ఇష్టపడ్డు జై, అదే హాలిడేస్ కూపుకుంటూ వచ్చి మన ఎత్తిన టెస్ట్ వేస్తుంది అని అసహనంగా అంది. ఓకే తిను అని లోపల పథకాలు వేసుకుంటూ, జాను డాడీకి వీళ్ళంటే పడదన్నప్పుడు తను లవ్ చేసిన విదురుగాడిని అల్లుడిగా యాక్సెప్ట్ చేసే ఛాన్సే లేదు. నో ఛాన్స్, ఛాన్స్ ఇవ్వకుండా చెయ్యాలి. ఎలా మీట్ అవ్వాలి అతడిని అనుకుంటూ తింటున్నాడు జయంత్. బుర్ర తక్కువ లైకు అవేం తెలియక లొడలొడ బాగుతూ వాడు బుర్రతో పాటు ఫుడ్ కూడా తింటుంది. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్.